అందరికీ నమస్కారం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. తెలిసిన వాళ్ళు, స్నేహితులు, ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్స్ పర్సనల్‌గా అడుగుతున్నారు. తులసి మొక్క గురించి మరొక వీడియో చేయమని. నేను కూడా చేసి చాలా రోజులైంది. మీ ఇంట్లో తులసి మొక్కలు లాంగ్ లైఫ్ ఉంటాయి, బుషీగా, గ్రీన్‌గా ఉంటాయి. ఏం చేస్తూ ఉంటారు? మాకు ఆ సీక్రెట్ చెప్పొచ్చు కదా అన్నారు. వాళ్ళందరి కోసం ఈజీగా కొత్త మెళకువలతో, కొత్త టిప్స్‌తో నేను వీడియోను చేస్తున్నాను. చూడని వాళ్ళు పాత వీడియోను కూడా చూడండి. ఈ 2 వీడియోలు కనుక మీరు చూసారంటే మీకు చాలా యూజ్ఫుల్‌గా, చాలా ఈజీగా తులసి మొక్కను పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. లింక్‌నైతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఇలా మొక్కను షేక్ చేస్తున్నానంటే ఏంటి కారణం అంటే ఎండిన ఆకులు కానీ, ఎటువంటి ఇన్సెక్ట్స్, పురుగులు కానీ ఉంటే కింద పడతాయి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే గ్రీన్‌గా ఉండే ఆకుల్లో మనకు కనపడవు కదా! ఎప్పటికప్పుడు దళాలను మనము కట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనకు మొక్క లైఫ్ పెరుగుతుంది. అలాగే ఎండిన కొమ్మలను కూడా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ కట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్, అలాగే ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, దేనివల్ల ఎఫెక్ట్ అవ్వటం వల్లే అది మనకు ఎండిపోయింది. కాబట్టి అది ఉంచటం వల్ల ఇంకా మొక్కకు పూర్తిగా తెగులు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. అలాగే దళాలను కూడా కట్ చేసుకోవాలి. దళాలు కట్ చేయకపోతే ఏమవుతుందంటే మొక్క ఎనర్జీ అన్నది తగ్గుతుంది. లైఫ్ సైకిల్ అన్నది, అలాగే మొక్క లైఫ్ అన్నది తగ్గిపోతుంది. తొందరగా మొక్క అన్నది నిద్రపోతుంది అనమాట. ఇది నేను చేసే సీక్రెట్ అనమాట. నేను ఇది నాటి 5 ఏళ్ళు అయింది. ఎప్పటికి కూడా అందులో ఎటువంటి తేడా లేదు. చక్కగా నేను ప్రూనింగ్ చేస్తుంటాను, కట్ చేస్తుంటాను. మళ్ళీ బుషీగా రెడీ అయిపోతూ ఉంటుందండి. తులసి మొక్కకు మనకు ఎందుకంటే మనం పూజించకపోయినా ప్రతి ఒక్కరు తులసి మొక్కను ఉంచుకోవాలి. కారణం ఏంటంటే ఇది 24 అవర్స్ మనకు ఆక్సిజన్ సరఫరా చేసి మన ఇంటిల్లపాది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఈ ఆకులు అనేవి మనకి ఎంతో మెడిసిన్ వాల్యుబుల్. అలాగే కొమ్మలు కట్ చేసినవి అదిగోండి అన్నీ దొరికాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దాన్ని మొదల్లో పెట్టాను కదా, అది అన్నమాట. అక్కడ చూడండి. ఇంకా చిన్న చిన్న నత్తలు అనేవి చాలా స్టాక్ అయిపోయి, వీటి వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది, నాకు మొక్కకు ఎటువంటి ఇది కలగలేదు. కానీ వీటిని ఉంచితే మళ్ళీ ఎక్కువగా అయిపోతాయి, చాలా తొందరగా గ్రోత్ అవుతాయని వీటిని అన్నింటినీ నేను తీసాను. ఇదిగోండి బౌల్లోకి తీసాను. వీటిని నేను అన్నింటినీ ఇంకా పారవేస్తానండి. కాబట్టి తులసి మొక్క పూజించకపోండి. ఇదిగోండి కట్ చేసినవన్నీను ఇలా చాలోటి వరకు ఆకులు వచ్చి, ఈ ఆకులు నేను వేస్ట్ చేయను. నేను ఫెర్టిలైజర్గా యూజ్ చేసుకుంటాను. ఏదైనా మొక్క నాటేటప్పుడు కింద నేను ఆకులు వేసుకుంటాను. ఇందులో నుంచి నాకు విత్తనాలు కావాలని రామ తులసి, కృష్ణ తులసి అంటారు కదా, అలాగే లక్ష్మీ తులసి 2 రకాలు ఎప్పుడు కూడా నా ఇంట్లో ఉంటుంది. ఆ 2 గింజలు నేను సేకరిస్తున్నానండి. ఆ గింజలు కూడా ఎలా ఉంటాయి అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే అదిగోండి అవన్నీ కలెక్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా నా మొక్కకు మట్టిని చక్కగా గుల్లబరుస్తుండాలి. ఏదైనా పదునైన ఇనుప సాధనంతో కానీ, కట్టెతో కానీ చక్కగా మట్టిని గుల్లబరుస్తుండాలి. అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి అని ఇలా చేస్తూ ఉండండి. ఇప్పుడు గుల్లబరిచిన ప్లేస్లో ఆ మట్టిని నేను తీసేస్తాను కొంతవరకు. అలాగే రూట్స్ అనేవి ఎప్పుడు పైకి తేలి ఉండకూడదు. ఇక్కడ మట్టిని అంతటిని, పాత మట్టిని నేను తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇప్పుడు కొత్త మట్టిని వేస్తాను. ఈ మట్టిని కూడా నేను వేస్ట్ చేయను. ఆ మట్టిని నేను ఎండబెట్టి మళ్ళీ దాన్ని నేను వేరే కుండీల్లో వేసుకుంటాను. మళ్ళీ ఇదిగోండి వేపాకులు. ఇప్పుడు నేను వేపాకులు వేస్తాను. మనకు కనపడని ఏవైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి ఉంటాయి కదా, అవి మనకు ఈ వేపాకులు వేయటం వల్ల అవన్నీ చనిపోతాయి అన్నమాట. మొక్క మట్టి అన్నది చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా వేపాకులు వేసుకోండి. ఇప్పుడు ఈ మట్టిని నేను మళ్ళీ ఎండబెట్టి వేరే దీంట్లో వేసుకుంటాను. ఇది ఒండ్రు మట్టి అండి. ఇది చాలా వాల్యుబుల్, అలాగే చాలా బలమైనది. చూడండి లేయర్లుగా ఉంటుంది. ఇది నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. ఎవరైనా వీలుంటే మీరు తెచ్చుకోవచ్చు, లేదంటే ఇంపార్టెంట్ కాదు, కానీ చాలా మంచిది. ఇది మట్టి అలాగే ఇసుక కలిపి ఇలా అంటే చూడండి మెత్తగా అయిపోతుంది. మొక్కకు రూట్స్ అన్నవి చక్కగా డెవలప్ అవ్వడానికి, అలాగే వాటర్ అన్నది అబ్జర్వ్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు వాటర్ ఎక్కువైనా కిందకి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. తులసి మొక్కకు ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే చాలోటి మొక్కలకు కూడా ఈ విధంగా ఉండాలి. ఆ మట్టిని నేనైతే ఇప్పుడు కొత్తది వేసుకుంటున్నాను. వేసుకొని మీరు కూడా వీలుంటే ఇలా వేసుకోండి. లేదు దొరకలేదంటే మామూలు మట్టిని, శాండ్ను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయండి. అలాగే ఇప్పుడు నేను ఇస్తున్న ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే మనకు ఈజీగా ఎప్పుడు మనం దొరికేది, అది
ఖరాబ్ అయిపోయినా పర్వాలేదు. బ్రూ కాఫీ అండి. ఇన్‌స్టెంట్‌గా నేను ఒక 10 మినిట్స్‌లో దీన్ని వేస్తే చక్కగా కరిగిపోయింది. దీన్ని నేను ఎప్పటికప్పుడు 15 డేస్‌కి ఒకసారి చేస్తుంటాను. మొక్క గ్రోత్ రావడానికి కూడా అదే కారణం. ఇందులో నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే నేనేంటంటే కౌ డంగ్ చాలా పాతది వేస్తాను. అది లేని పక్షంలో ఇది కూడా మనం వేసుకోవచ్చు. అందులో కూడా నైట్రోజన్, నత్రజని ఉంటుంది కదా! ఈ వెన్నులన్నీను నేను మళ్ళీ దాచిపెడుతున్నానండి. కాబట్టి మీరు కూడాను కాఫీ పొడి గానీ, టీ పొడి గానీ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. విత్తనాలు ఎలా ఉంటాయనేది చూద్దాం. చాలా చిన్నగా ఉన్నాయి. మన పాత వీడియోలో మనం తోటకూర విత్తనాలు ఎలా ఉండేవో అలా ఉన్నాయండి. నేను జూమ్ చేసి చూపించాను కాబట్టి ఇవి ఎంత పెద్దగా కనబడుతున్నాయి. లేకపోతే చాలా చిన్న చిన్న గింజలండి. లాస్ట్‌లో అది కూడాను చూద్దురు మీరు. ఇదిగోండి ఎంత చిన్నగా ఉంటాయండి అవి. చాలా గాలి వేస్తే ఎగిరిపోయే విధంగా ఉంటాయి. అందుకోసమే మనకు ఇవి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు విత్తనాలు ఎగిరిన చోట అవుతాయి. అయితే పెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఉండే ఏవైనా నేనిప్పుడైతే బేకింగ్ సోడా, వంట సోడాని తీసుకున్నాను. దానికి తగినట్టుగా సరిపడేట్టుగా వేసుకున్నాను. వేసుకొని దానిపైన చక్కగా మొత్తం తడిసే విధంగా పిచికారీ చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా చేయొచ్చు. నీమ్ ఆయిల్ గానీ, నీమ్ లీవ్స్ డికాక్షన్ గానీ ఏదైనా మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే తులసి మొక్కకు ఏవి పడితే అవి స్ప్రే చేయలేం కదా! ఈ విధంగా మీరు కూడా చేసుకుంటే ఎటువంటి పెస్ట్ అన్నది రాదు. కంట్రోల్‌లో ఉంటుంది. మినిమమ్ ఒక 15 డేస్‌కి ఉన్నా లేకపోయినా మనం వేసుకుంటే చాలా బావుంటుందండి. ఈ విధంగా మీరు చేయండి. ఈ టిప్స్ అన్నీ మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయండి. యూజ్‌ఫుల్ అవుతాయనుకుంటే మరి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో